రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్. ఇక క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు, అంతేకాదు ఒకేసారి 3 నెలల బియ్యం కూడా. దీనికి ముందు తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? తెలంగాణ రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పును తీసుకురానుంది. ఎన్నాళ్ళుగానో ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డులకు బదులుగా ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త కార్డుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు వాడుతున్న కాగితపు రేషన్ కార్డులో త్వరగా చిరిగిపోవడం, పాడైపోవడం వంటి సమస్యలు ఉండేవి. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం ఇప్పుడు ప్లాస్టిక్ స్మార్ట్ కార్డులను తీసుకొస్తుంది. కొత్త స్మార్ట్ కార్డులో లబ్ధిదారుడి వివరాలతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్, ఆహార భద్రత కార్డ్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. దీంతో రేషన్ వివరాలు సులభంగా ధృవీకరించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలోని పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ బియ్యం పంపిణీలో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంటే అర్హులైన లబ్ధిదారులు 3 నెలల కోటాని ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఈసారి రేషన్ పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు ఈ కేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ సరుకులు అందకపోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమకు దగ్గరలోని రేషన్ దుకాణంలో ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే ఒకవైపు అత్యాధునిక క్యూఆర్ కోడ్, స్మార్ట్ రేషన్ కార్డులు, మరోవైపు ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ వంటి నిర్ణయాలతో తెలంగాణ రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి.